నేను శ్రీనివాస్ గౌడ్ గారింట్లో నేను మాజీ ఎమ్మెల్యేలు అందరం కూర్చుని మహబూబ్ నగర్ పార్లమెంట్ సమీక్ష చేస్తూ అక్కడ అన్నం తింటా ఉన్నాం. తక్కువని కరెంటు పోయింది. నేనంటే ఏమిరా ఇది కేసీఆర్ని ఇబ్బంది పెట్టానని తీసేసినరా, ఎందుకు పోతుందంటే వెంటనే వాళ్ళందరూ చెప్పింది సార్ ఒక్కసారి కాదు రోజుకు 10 సార్లు పోతుందని చెప్పినారు. ఇగో ఇది ఈ పరిపాలన మీ కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఇంకొక మాట దయచేసి ఆలోచన చేయాలి. బ్రహ్మాండంగా మిషన్ భగీరథ పథకం పెట్టి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి మున్సిపాలిటీలలో రూపాయికి కనెక్షన్ ఇచ్చి ప్రతి పేదవాడింట్లో నల్లబెట్టి ఫ్రీగా పెట్టి బ్రహ్మాండంగా మంచినీళ్ళ సరఫరా జరిగింది కదా. జరిగిందా? అప్పుడు ఇప్పుడు జరుగుతుందా? మళ్ళా బోర్లు ఎందుకు వస్తున్నాయి? మళ్ళా నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? మళ్ళా బిందెలు ఎందుకు మోస్తున్నాము? ఇక మాటలు కోటలు దాటితే కాలు తంగేలు కూడా దాటలేవు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అయ్యా ముఖ్యమంత్రి ఇదేం పనే బాబు, నడిచిందన్న నడిపేయచ్చు కదా కొత్తగా లేకున్నా, నువ్వు కొత్తగా ఏమైనా ఇయ్యకున్నా. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారు? మేము 5 ఎకరాలకే రైతు బంధు ఇస్తాం. 6 ఎకరాలు ఏం పాపం చేసిండు? 9 ఎకరాలు ఏం పాపం చేసిండు? 10 ఎకరాలు ఏం చేసిండు? రైతులంటే అంత సులకన్నా? అంత సులకన్నా? సరే 20-30 ఎకరాలకు ఇయ్యమంటే ఒక మాట, కానీ 10-15 ఎకరాల దగ్గర ఇయ్యాలి కదా. ఇయ్యన్నా వద్దా? వీళ్ళు అయ్యే సొత్తేమన్నా పోతుందా? వీళ్ళ జాగిరి పోతుందా? ప్రజల సొమ్మే కదా. ప్రపంచంలో ఈరోజు నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఏ దేశంలో కూడా వ్యవసాయం జరుగుతలేదు. అందుకే నా మెదడు కరగబెట్టి దేశంలో భారతదేశంలో ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి రైతు బంధు తీసుకొచ్చినాం. టంచనగా పడుతుండే, టంచనగా రైతు బంధు పడుతుండే, టింగు టింగు మరి మీ సెల్ ఫోన్లు మోగుతుండే. బ్రహ్మాండంగా దర్జాగా మీరు పంటలు పండించినారు. ధాన్యపు రాసులు వచ్చినాయి. మీరు నడిమింట వండుకొని పొద్దుగాల పోతే బ్రహ్మాండంగా పొలం పారి కనబడుతుండే. ఎందుకు ఈ 5 నెలలకే 4 నెలలకే ఇంత దుర్మార్గం ఎందుకు అంటే ఏం జరగాలి? ఆగు ఇప్పుడు ఏం జరగాలి?